ఛానల్స్. ఛానల్స్ సేమ్ అంతే. అయిపోతే చెప్పండి. ఓకే, సూపర్. సో ఫస్ట్ మనం పిల్లలకి ఒక మాట ఏమైనా బికాస్ చాలా అసలు ఇరగదీసేస్తున్నారు. అబ్బాయి ఫస్ట్ మాట్లాడతారా? దా అబ్బాయి. అబ్బాయి మాట్లాడితే భయం ఏదనమాట అందరికి. చలో స్టార్ట్. హలో, నా పేరు అభయ్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన నందు అన్నకి, సజీవ్ అన్నకి థ్యాంక్ యూ. ఎక్కడున్నారు? అక్కడ ఉన్నారు. ఓకే, ఇక్కడ అక్కకు కూడా థ్యాంక్స్ చెప్పి ఆ తర్వాత ఇంకో అక్కకు మైక్ ఇస్తే సరిపోతుంది అంతే. థ్యాంక్ యూ ఆల్ 35 టీమ్ అండ్ కంగ్రాచులేషన్స్. ఓ, థ్యాంక్ యూ సో మచ్. అందరూ బలవంతంగా అన్న అని పిలిపించుకుంటున్నారు కదా, నిజం చెప్పండి. సో ఆల్ ద బెస్ట్ అబ్బాయి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అరుణ్ దేవ్. దా. ఏ నువ్వే కదా పోస్టర్లో ఉంది ఆ గ్రీన్ షర్ట్లో? ఎస్, మాట్లాడి ఇప్పుడు. అందరికీ నమస్తే, నా పేరు అరుణ్ దేవ్. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సజీవ్ బాబాయ్, వంశీ అంకుల్ సైలెంట్, మర్చిపోయాడు. సజీవ్ బాబాయ్కి, నందు సార్కి అండ్ రాణా సార్కి ఆల్సో చాలా థ్యాంక్స్. సో 3 years నుంచి ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం. సో ఫైనలీ August 15 రిలీజ్ అవుతుంది. మేము ఎదురు చూస్తున్నాం. సో అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ 35 టీమ్. మా హైట్ ఇంతే ఉంది కానీ మామూలుగా లేదు వెయిట్ అయితే స్పీచ్కి. సో నెక్స్ట్ అనన్య. హాయ్, నా పేరు అనన్య. సో ఇది నా ఫస్ట్ మూవీ. నందు అన్నకి, సజీవ్ అన్నకి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్స్. వాళ్ళందరూ ఏడీస్ అనమాట, ఫస్ట్ వాళ్ళకే ఉంటుంది అదే. ఐ నో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ నవ్ ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ సృజన్ టు స్పీక్. Hello everyone. Thank you. Okay. Hello everyone. Thank you for coming. So చాలా అందంగా ఉంది ఈరోజు టీజర్ రిలీజ్ చేసినందుకు. సో ఐ డెఫినెట్లీ థ్యాంక్ రానా ఫర్ ప్రజెంటింగ్ ద ఫిలిం. సో ఈ సినిమా ఈ స్టేజ్ నుంచి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళేది ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సురేష్ గారు అండ్ రానా గారు ఆ మైల్ స్టోన్ విల్ బి నెక్స్ట్ లెవెల్. సో చిన్న సినిమా అంటాం కానీ చిన్న సినిమా కాదండి, చాలా పెద్ద సినిమా. అసలు చిన్న కథ కాదు, చాలా పెద్ద కథ. మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుద్ది వాట్ యూ గోన్ ఎక్స్పీరియన్స్ ఇట్. అండ్ one thing I can guarantee you saying once you watch the film is it's about an experience. Yeah. ఇది ఎలా చెప్పాలి అంటే ఒక మంచి అనుభూతిని ఇస్తుంది అనేది గ్యారంటీగా చెప్పగలుగుతాను. మీరు సినిమా బయటికి వెళ్ళిన తర్వాత చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే కదా. పర్టికులర్లీ ఐ వుడ్ సే ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ టు వాచ్ ఇట్, ఎవ్రీ మదర్ హ్యాస్ టు వాచ్ ఇట్, ఎవ్రీ కిడ్ హ్యాస్ టు వాచ్ దిస్ ఫిలిం. And I would definitely thank the opportunity which I got this.
ప్రొడ్యూస్ చేసేదానికి ఐ థింక్ ఐ కెన్ సే ఐఎమ్ వెరీ లక్కీ దట్ ఐ ప్రొడ్యూస్ దిస్ ఫిలిం. దిస్ వుడ్ బీ అ మైల్ స్టోన్ ఫర్ మై జర్నీ. అండ్ ఇంకా ఐ వుడ్ డెఫినెట్లీ షుడ్ థ్యాంక్ నివేద. అసలు మా అమ్మని చూసినట్టే ఉంటుంది సినిమాలో చూసినప్పుడు. నేను మా అమ్మనే గుర్తు చేసుకున్నాను నివేదన చూసినప్పుడు. వెరీ రిలేటబుల్ క్యారెక్టర్. యాజ్ అ ఫ్యామిలీగా కూడా విశ్వ యాజ్ అ ఫాదర్, నివేద యాజ్ అ మదర్, పిల్లలు అసలు ఎవ్రీ వన్ విల్ రిలేట్. అంతే, ఇంకా మన కథ అని అనిపించే కథ. సో ఇంకా దిస్ ఫిలిం ఇస్ విత్ యూ గైస్. ఇంకా మీ చేతిలో పెడుతున్నాము మా ఫ్యామిలీని. సో మీరే మా ఫ్యామిలీని నెక్స్ట్ లెవెల్కి ఇంకా ఎక్కడికి ఏ రేంజ్లో తీసుకెళ్తారో మీ ఇష్టం. సో ఐఎమ్ హోపింగ్ దిస్ యూ గైస్ టేక్ దిస్ పాజిటివ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సృజన్, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీరు సృజనాత్మకమైన కథలు ఇవ్వాలని, కొంచెం కరెక్టే చెప్పానా తెలుగు, ఓకే, ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ నా మరి 35 ఇది చిన్న కథ కాదు అంటూ ఒక పెద్ద కథని మన ముందుకు తీసుకొస్తున్నా, బోలెడని ఎమోషన్స్తో మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ నందకిషోర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అందరికీ. అండ్ 35 తెలుగులోనే మాట్లాడతాను సార్, నాకు అంత ఇంగ్లీష్ కూడా రాదు యాక్చువల్లీ. 35 చిన్న కథ కాదు. ఇట్స్ బిన్ లాంగ్ జర్నీ అండి మా అందరిది. వాడు చెప్పాడు కదా, వాడు అరుణ్ అనుకుని 3 ఏళ్ళు బట్టి వాడిని ట్రైన్ చేస్తున్నాం. ఓకే, ఇదిగో మైకులు కూడా అలవాట్లేవు. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ ద హోల్ టీమ్. నివేత, ఈ రానా గారికి కూడా ముందు నుంచి తెలుసు అండి. వాడి కోసం మీరు ఆయన్ని అడగాలి. సో యా, థ్యాంక్స్ ఫర్ ద హోల్ టీమ్. నా డైరెక్షన్ టీమ్, నికేత్, వివేక్ అండ్ ద హోల్ క్రూ, విశ్వ అండ్ ద ఆల్ ఆర్టిస్ట్. పెద్ద సినిమా, ఇంకా నెక్స్ట్ ఈవెంట్స్లో చాలా మాట్లాడదామండి. టీజర్ లాగే చిన్నగా. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. సో యాక్షన్ కట్ చెప్పినంత ఈజీ కాదేమో కదా స్పీచ్ అయితే, మైక్ అర్థమైంది. సో బట్ హ్యాండిల్ మాత్రం సినిమాని ఒక రేంజ్లో చేశారు మీరు. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ నాన్నకి ఇచ్చేద్దామా, మీ నాన్నకి, సినిమాలో నాన్నకి? ఓకే, విశ్వదేవ్ విల్ స్పీక్ నా. వాడు ఇన్స్టాగ్రామ్లో కూడా నాన్న అని పిలుస్తూ ఉంటాడు నన్ను. హలో అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ వాంటింగ్ టు బ్లెస్ దిస్ మూవీ. ముందుగా రానా గారికి ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్ టు బి స్టాండింగ్ హియర్ విత్ యూ ఫర్ దిస్ ఫిలిం. అండ్ ఇలాగే ఇంకా ఎన్నో సినిమాలు ఎంతో లాంగ్ జర్నీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ అబౌట్ 35 చాలా 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 చెప్పాల్సిన చాలా ఎక్కువ ఉంటుంది. ఫర్ నౌ I'll just say this is that film that everybody have been waiting for the longest time. It is that film that warms your heart. I feel ఈ సినిమా కోసం ఇంకా ఒక్కొక్క కాంటెంట్ వస్తుంటే మీకే అర్థమవుతుంది. అండ్ వెరీ lucky to be working with an actress like Nivedha, who's phenomenal at what she does, and Srijan garki, Siddharth Rallapalliki, for everybody who made this possible. Thank you so much. This is just a start, and I'm sure we're gonna rock. విశ్వ, విష్ యూ గుడ్ లక్. అండ్ జనరలీ అంటున్నాం యాక్ట్రెస్కి మైక్ ఇచ్చేసేవారు వెరీ బ్యూటిఫుల్ తను అని చెప్పి. కాకపోతే చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉంటారో తను పర్ఫామ్ చేసేటప్పుడు చూస్తుంటే కూడా అంతే బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ నా కొడుకు నాకు కావాలి అన్న ఎక్స్ప్రెషన్ నిజంగా అది చాలా మందికి కనెక్ట్ అవుతుంది ఇలా. సో